జ్యోతి మల్హోత్రా భారతదేశానికి పట్టిన దేశద్రోహి. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఒక యూట్యూబరేనా, లేకపోతే పాకిస్తానీ ఏజెంటా, పాకిస్తానీ గూఢచారియా, పాకిస్తాన్కి అమ్ముడుపోయిన పాకిస్తానీ పెంపుడు కుక్క? అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? నిజంగానే ఈమెది హర్యానా? ఈమె ఛానల్ చూస్తుంటే అంతగా వీడియోలు ఏమి పెద్దగా కనిపించట్లేదు, అంటే అంత ఆదాయం వచ్చినంత కనిపించట్లేదు. పైగా వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటూ కూడా చెప్తున్నారు. ఒక 3,50,000 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. వ్యూస్ కూడా పెద్దగా పోవట్లా. మరి ఈమెకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత లగ్జరీగా బ్రతకడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈమె టూర్స్కి వెళ్తుంది కదా, వ్లాగ్స్ చేస్తుంది కదా, దీనికి స్పాన్సర్లు ఎవరు? ఎస్, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళే. పాకిస్తాన్ వాళ్ళు ఢిల్లీ టు పాకిస్తాన్ వెళ్ళడానికి పూర్తిగా జ్యోతి మల్హోత్రాకి సహకరించారు. ఈమె దేశద్రోహి. ఈ కాకుండా ఇంకా ఈ వేరే పదాలు ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లా. 26 మంది పహల్గామ్ అటాక్ లో చనిపోయారంటే దానికి కారణం ఈ జ్యోతి మల్హోత్రా. అసలు ఫస్ట్ ఈమె నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఖచ్చితంగా. ఈమె చేసింది దేశానికి చిన్న ద్రోహం కాదు. 26 మంది అక్కడ పహల్గామ్ లో వాళ్ళు గన్ను పెట్టి నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ చంపేశారు. పైగా ఈమె నేను హిందువునంటూ కూడా చెప్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె హిందువు అంటూ కూడా చెప్తున్నారు. భారతదేశానికి అందరూ సమానమే, అందరూ భారతీయులే. తప్పించుకోవడానికి నేను హిందువుని, తప్పించుకోవడానికి నేను ముస్లింని, తప్పించుకోవడానికి నేను క్రిస్టియన్ అంటే ఇక్కడ నడవదు. ఎవరైనా సరే, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దేశానికి ద్రోహం చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష. నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి ఉరి తీయాలి. అప్పుడు కానీ దేశానికి ద్రోహం చేయాలనే ఒక ఆలోచన ఏ ఒక్కడికి కలగదు. ఇక్కడే ఉంటూ పాకిస్తానీలకి పెంపుడు కుక్కల్లా పనిచేస్తున్న వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ శిక్ష చూస్తే వాళ్ళకి వణుకు రావాలి. తప్పు చేశామని తెలిస్తే వాళ్ళ తలలు వాళ్ళే తీసుకునేలాగా శిక్ష ఉండాలి. అటువంటి శిక్షలు భారత్లో ఖచ్చితంగా ప్రవేశిస్తే కానీ ఇలాంటి దేశ ద్రోహులను మనం బయటికి తీసుకురాలేం, మన దేశ ద్రోహుల్ని చంపలేం. ఎందుకంటే ఎంత బాధ కలిగిస్తుందంటే, ఈరోజు మనం అక్కడ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ సైనికులు చనిపోతున్నారు, అక్కడ సైనికులు చనిపోతున్నారు. ఎక్కడైనా ఈ జ్యోతి మల్హోత్రా ఎప్పుడైనా ఆలోచించిందంటారా, నేను మా ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా బతుకుతున్నానంటే దీనికి కారణం మా భారతదేశంలో ఉన్న సైనికులని? ఏదో పోలీసుల యొక్క అదుపులో ఉందని చెప్తున్నారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఈ జ్యోతి మల్హోత్రాని ఆర్మీ వాళ్ళకి అప్పచెప్ప, వాళ్ళే ఈమెకి శిక్ష వేయాలి. అప్పుడు కానీ చనిపోయిన 26 మంది యొక్క ఆత్మలకి శాంతి చేకూరదు. ఈ జ్యోతి మల్హోత్రాల ఫాదర్ ఇప్పుడు కథ చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో నా కూతురు వీడియోలు నాకేం తెలీదు, పాకిస్తాన్కి వెళ్ళింది అంటున్నాడు, కానీ నాకు వీడియోలు ఏం చేసిందో తెలియదు అంటున్నాడు. ఇక్కడ వీడియోలు చేసింది అంటున్నాడు. క్లియర్గా ఉన్నాయి. ట్రావెల్ విత్ జో అంట 20 సార్లకు పైగా పాకిస్తాన్ పోయింది. ఒకసారి నాన్నగారు ఏం చెప్తున్నారో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకున్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జ్యోతి తండ్రి ఆమె గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో అరెస్టైన హర్యానా హిసర్కు చెందిన 33 ఏళ్ల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి తాజాగా ఒక షాకింగ్ విషయం తెలిసింది. అయితే జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా మాట్లాడుతూ తన కుమార్తె పాకిస్తాన్కు వెళ్ళిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఆమె ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిందన్నారు. అంతేకాదు ఆమె యూట్యూబ్ ఛానల్ గురించి కూడా నాకు ఏమీ తెలియదు అన్నారు. గతంలో ఆమె పాకిస్తాన్తో వీడియోలు తీసిందని చెప్పిన అయినా ఇప్పుడు తన వాదనను మార్చుకున్నారు. ఆమె ఇంట్లోనే వీడియోలు తీసేది ఆయన తాజాగా చెప్తున్నారు. అయితే వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అన్నది చాలా చర్చనీయాంశంగా మారింది. జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ ట్రావెలర్ యూట్యూబర్గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆ క్రమంలో ఆమె ఛానల్లో దాదాపు 450కి పైగా వీడియోలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రయాణ వీడియోలు కలవు. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోజింగ్ లోహర్, కటస్రాజ్ టెంపుల్లో ఇండియన్ గర్ల్ వంటి వీడియోలు ఆమె ఛానల్లో ప్రధానంగా పాకిస్తాన్ గురించి ఉన్నాయి. కానీ ఈ పర్యటన వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె ఇండియాలో వీడియోలు షూట్ చేసే ప్రాంతాల్లో పాకిస్తాన్కి దాడులు ప్లాన్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె పాకిస్తాన్ కోసమే ఇండియాలో అనేక వీడియోలు చేసిందా
అనే అనుమానం కూడా కలుగుతుంది. పోలీసుల విచారణలో ఇప్పటివరకు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్లో ఒక అధికారితో సంబంధాలు కలిగి ఉందని, ఆమె 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్లు తెలిసింది. హిసార్ ఎస్పీ శశాంక్ ఆయన చెప్తూ, జ్యోతి ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ముందు కశ్మీర్ని సందర్శించిందని, అంతకుముందు పాకిస్తాన్కు వెళ్ళిందని కూడా తెలిపారు. ఈ 2 పర్యటనల మధ్య సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె ఆర్థిక లావాదేవీల గురించి సంబంధం లేకుండా చెప్పిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం వాటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గామ్ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడి తర్వాత భారత పాకిస్తాన్ మధ్య 4 రోజులు సైనిక ఘర్షణ జరిగింది. ఈ సమయంలో జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ ఒక అధికారితో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జ్యోతిని తమ ఏజెంట్గా అభివృద్ధి చేస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాకిస్తాన్లో కొంతమంది హై ప్రొఫైల్ వ్యక్తులను కూడా కలిసినట్లు సమాచారం ఉంది. జ్యోతి మల్హోత్రా ఈ దేశద్రోహిని ఏం చెయ్యాలి? ఈమెకి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అనిపిస్తుంది? మళ్ళీ దేశ ద్రోహానికి పాల్పడితే ఎవరైనా పాల్పడాలి అనే ఒక ఆలోచన వచ్చినా సరే ఈమెకి చేసిన శిక్ష గుర్తు రావాలి. అలాంటి శిక్ష పడాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా ఈమెను ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేయండి. నేను కూడా డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా ఈమెను నడి రోడ్డులో ఉరి తీయాల్సిందే. దేశానికి ద్రోహం చేస్తే ఎవరైనా సరే, ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఎవరైనా సరే దేశానికి ద్రోహం చేస్తే ఉరి తీయాల్సిందే. జై హింద్, జై భారత్.